1940ల చీకటి యుగంలో సత్యం చరిత్ర పుటల కింద పూడ్చబట్టబడి అన్యాయం విధిగా అంగీకరించబడినప్పుడు ఒక పేరు నిశ్శబ్దంగా పైకి లేవసాగింది. యుద్ధాన్ని విధ్వంసంగా కాకుండా న్యాయానికి మార్గంగా చూపిన ఒక యోధుడు అణచివేయబడిన సత్యాలను తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న కథ ఇది. వాటితో పాటు ఒక ప్రతీకారం కూడా. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది ఎప్పటి నుంచో అణచివేయబడిన గొంతుకల తిరుగుబాటు. చరిత్ర వంగినప్పుడు దాన్ని తిరిగి రాయడానికి ఒక యోధుడు ఉద్భవిస్తాడు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా, ఇది ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఫౌజీ సినిమాకి సంబంధించినటువంటి ఒక బేస్ లైన్గా కనిపిస్తోంది. ఎస్, హను రాఘవపూడి డైరెక్షన్ రూపొందుతున్నటువంటి సినిమా ఫౌజీకి సంబంధించినటువంటి కంటెంట్ లాగా ఇది ఇండైరెక్ట్గా కనిపిస్తుంది. దీనికి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కావచ్చు, లేకపోతే ఆ పోస్టర్తో కనిపించినటువంటి ఫొటోస్ కావచ్చు, ఆ ఫొటోస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా పెద్ద హాట్ టాపిక్గా కనిపిస్తున్నాయి. అంటే 1940ల కాలంలో సాగేటువంటి కథ ఇదని ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా దాన్ని క్లియర్గా కరెక్ట్గా చెప్తున్నటువంటి విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి కనిపించబోయేటువంటి విధానం కావచ్చు, అతని పాత్రలో కావచ్చు, అతని పాత్రలో ఉన్నటువంటి పవర్ఫుల్గా కావచ్చు, ఒక మహాయోధుడిగా అతను కనిపించబోతున్నట్టుగా ఈ ఈ మాటలు చెప్తా ఉన్నాయి, ఈ పోస్టర్ కూడా చెప్తా ఉన్నాయి. ఆ పోస్టర్లో ఉంది ఏంటంటే హిట్లర్తో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఆ పోస్టర్తో పాటు ఒక చిన్న తుపాకీతో పాటు 3-4 బుల్లెట్స్, ఆ తుపాకీతో పాటు ఒక కళ్ళజోడుతో పాటు గాంధీ కళ్ళజోడు కావచ్చు, మోస్ట్లీ అది గాంధీ గారి కళ్ళజోడు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోసు, హిట్లర్తో ఇంకెవరితో మాట్లాడుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా కనిపిస్తున్నాయి, చాలా వైరల్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ కాలంలో సాగేటువంటి కథ కాబట్టి, ఆ కాలంలో వచ్చినటువంటి వ్యక్తులని ఉదహరిస్తూ వచ్చినటువంటి కథగా ఇది కనిపించబోతుందని మాత్రం తెలుస్తుంది. దాంతోపాటు అణచివేయబడిన మనుషుల గొంతుగా నిలబడేటువంటి మనిషిగా ప్రభాస్ ఆ పాత్రలో కనిపించబోతున్నట్టు మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు. అంటే ఈ కైండ్ ఆఫ్ పాత్ర ఇప్పటివరకు ప్రభాస్ చేయలేదు. ప్రభాస్ ఇలాంటి ఒక యోధుల్లాగా, అలాంటి పీరియాడికల్ డ్రామాలోకి వచ్చేటువంటి ఒక యోధుల్లాగా కనిపించేటువంటి పాత్ర ప్రభాస్ ఇప్పటివరకు చేయలేదు. అది కాక హను రాఘవపూడి సీతారామం తర్వాత చేసినటువంటి సినిమా ఇది. సీతారామంలో వచ్చినటువంటి ఒక పాత్ర కూడా అది కూడా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి సినిమా. 1960s నుంచి 1980s వరకు సాగేటువంటి కథగా కనిపిస్తుంది. కాబట్టి ఆ పాత్రలో ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే ఆ పాత్రలో ఉన్నటువంటి క్యారెక్టరేషన్ కావచ్చు, చాలా అద్భుతంగా డీల్ చేసినటువంటి విధానం, ఆ సీతారామం లాంటి ఒక గొప్ప సినిమాలాగా అతను హను రాఘవపూడి ప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హాట్ టాపిక్గా కనిపిస్తుంది మనకు. అలాంటి హను రాఘవపూడి ప్రభాస్ని ఎంచుకున్న తర్వాత ఆ పాత్ర, ఆ క్యారెక్టరు, ఆ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనేది మాత్రం అంచనాలు కూడా అందదు అనే స్థాయిలో ఉంటుంది మనకు మాక్సిమం. ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో కనిపించేటువంటి వ్యక్తిగా కనిపిస్తాడా, లేకపోతే సైన్యాధికారిగా కనిపిస్తాడా, లేకపోతే సైన్యంలో ఒకానొక భాగంగా కనిపిస్తాడా అనే పాత్ర కొంచెం పక్కన పెడితే కనుక ఆ పాత్ర తీర్చిదిద్దేటువంటి విధానం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి పాత్రను చూపించబోతున్నట్టుగా హను రాఘవపూడి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇమాని ఇస్మాయిల్ అనేటువంటి అమ్మాయి హీరోయిన్గా నటిస్తుంది. దాంతోపాటు మిథున్ చక్రవర్తి, అనుపమ్ కే, జయప్రద కీలక పాత్రలు నటిస్తున్నటువంటి సినిమా ఇది. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మహాయోధుడి పాత్ర ఇది కనిపించబోతుంది. మహాయోధుడిగానే ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఒక యోధుడిగా కనిపిస్తూనే దాంతోపాటు ఆ సినిమాలో చివరిగా అతను చనిపోతాడనే పాత్ర కూడా మనకి ఇండైరెక్ట్గా తెలిసింది. ఎందుకంటే పీరియాడికల్ బ్యాక్గ్రౌండ్లో చనిపోవడం అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. కాబట్టి అతను చనిపోయేటువంటి పాత్ర, ఆ చనిపోయేటువంటి సన్నివేశాలు కూడా, క్లైమాక్స్లో వచ్చేటువంటి సన్నివేశాలు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయి. చాలా అద్భుతంగా సినిమా ఉండబోతుందని మాత్రం చాలా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్ షూటింగ్లోనే జరుగుతుంది. ఆల్మోస్ట్ దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా జరుగుతుంది. మొత్తంగా ఈ సినిమా చాలా వేగంగా కంప్లీట్ చేసుకొని మ్యాక్సిమం ఈ దసరాకి విడుదలయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దసరాకు వస్తే మాత్రం ఈ సినిమా దసరా సందర్భంగా వచ్చేటువంటి సినిమా కాబట్టి బాక్స్ బద్దలైపోయేలాగా, రికార్డులు బ్రేక్ అయ్యేలాగా సినిమా ఉండబోతుందని చెప్పేలాగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలు మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.